హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రివెల్యూట్ అనే కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మరొకటి మీకోసం తీసుకొచ్చాను. బట్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా రిస్క్ ఉండే జాబే ఫ్రెండ్స్. బట్ మంత్లీ అయితే మీకు 4.8 టు 5.0 ప్రయాణం శాలరీ అయితే ఇస్తారు. ఇదొక ఇంటెలిజెంట్ జాబే. బట్ ఏమంటే కొద్ది రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికైనా జాబ్ చేయడానికైనా. బట్ మేము చేయగలము అనుకుంటే మాత్రం కంప్లీట్గా వీడియోనైతే ఎండ్ వరకు చూసి అలాగే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అప్లై కూడా కొద్ది రిస్క్ ఉందని చెప్పాను కదా, అప్లై చేసుకోవడం మొబైల్లో కాకుండా మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్న డెస్క్టాప్ ఉన్నా సరిపోతుంది. లేదు అనుకుంటే బయట సిస్టంలో అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోకి వెళ్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మా పాత అప్డేట్ ఎవరైనా మిస్ అయి ఉంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో వెళ్ళి మా లాస్ట్ అప్డేట్ని అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఎవరు మిస్ కాకండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన రోల్ చూసుకుంటే సపోర్ట్ స్పెషలిస్ట్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ అనలిస్ట్, దట్ మీన్స్ కేవైసీ. ఫ్రెండ్స్, దీన్ని షార్ట్గా కేవైసీ అని కూడా అంటారు. ఆ కేవైసీ ఏంటి, మన జాబ్ ఏంటి అని చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనం క్వాలిఫికేషన్ తెలుసుకుందాం. ఎనీ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ మనం ఇండియాలో ఉండి మనం జాబ్ రోల్ చెప్తున్నా, బాగా క్లారిటీ ఉండి, మనం ఇండియాలో ఉండి మన అమౌంట్ని మన పక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మన అమౌంట్ని ఎలా యూజ్ చేయాలి. మన ఏటీఎంలో అమౌంట్ ఉంటాయి, బట్ ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే మన ఏటీఎం వేరే దేశాల్లో యూజ్ కావు. దానికి వాళ్ళు రెవెల్యూట్ అనే ఏటీఎం అయితే మనం తీసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా, దానిపైన మీరు వెరిఫికేషన్ చేయాలి. దట్ మీన్స్ నా ఐడెంటిటీ కరెక్ట్గా ఉందా, నా ప్రూఫ్ అడ్రస్ కరెక్ట్గా ఉందా, అక్కడ నా మొత్తం నా ఆధార్ ప్రూఫ్స్, ఈ విధంగా నేను ఇచ్చిన ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయా, నేనేమైనా గ్యామ్లింగ్ చేసుకున్నాను, నేనేమైనా స్కామ్ చేస్తున్నానా, వీటిని మీరు చెక్ చేయాలి. అదే మీ జాబ్, అది కూడా ఇంటి దగ్గర నుంచే. దీనికోసం కావాల్సిన కిట్ మొత్తం వాళ్ళు అందజేస్తారు. మీకు ఇంటి దగ్గరికే కిట్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, వర్క్ అయితే ఇది. మీకు దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ముందుగా చూసుకోండి, ఇక్కడ అబౌట్ జాబ్ గురించి మొత్తం కంప్లీట్గా ఇచ్చారు. మీకు డిస్క్రిప్షన్లో ఈ విధంగా లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అది ఉన్నా లేకపోయినా, రీసెంట్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్, నేను ప్రతి జాబ్ రోల్లో చెప్పేది ఇదే. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు చేసే మిస్టేక్స్ వల్లే మీరు సెలెక్టెడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు అదే. ఇక్కడ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అనలిస్టిక్ స్కిల్స్, సెల్ఫ్ లర్నింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే విల్లింగ్నెస్ టు వర్క్ డిఫరెంట్ షిఫ్ట్స్, మీకు డిఫరెంట్ షిఫ్ట్స్ కూడా ఉండంట ఇక్కడ మీకు. అలాగే బెనిఫిట్స్ చూసుకోండి, ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. ఫైనాన్స్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ కూడా ఉందంట, అది బెంగళూరులో ఉంది లొకేషన్. ఈ విధంగా అయితే మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు అప్లై చేసుకున్న వెంటనే సెలెక్టెడ్ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ అయితే చెయ్యరు. దీనికి మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్, మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి. ఇక్కడ అప్లై చేసేటప్పుడు +91 మనం ఇండియా లొకేట్ ఉందా లేదా అది మాత్రం చెక్ చేసుకోండి. ఫోన్ నెంబర్ ఇండియా, కరెంట్ కంపెనీలో వర్క్ చేసింది ఇవ్వండి, లేకుంటే లేదు. ప్రిఫర్డ్ లొకేషన్ అంటున్నారు, కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇండియా రిమోట్ జాబ్ అని ఇచ్చేసేయండి. అలా ఇచ్చేసేయండి. ఇక్కడ రెజ్యూమ్, ఫ్రెండ్స్ ప్రతి జాబ్లో చెప్పారు నేను ఇదే. ఇక్కడ లింక్డ్ఇన్ అడుగుతున్నాడు, లింక్డ్ఇన్ లింక్ అయితే ఇచ్చేసేయండి. క్లిక్ టు అటాచ్ డాక్యుమెంట్స్. ఫ్రెండ్స్, అదైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అని చెప్తున్నాను ప్రతిసారి. సింపుల్గా మీరే మొబైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం పెద్ద టెన్షన్ తీసుకుని మీరు ఏదో బయట వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ నుంచి మెయిల్లో పెట్టించుకుని అవన్నీ రిస్క్ అవసరం లేదు. మీరు మొబైల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు రెజ్యూమ్ని. వాళ్ళు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు, ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అక్కడ ఏవైతే టాప్లో ఉంటాయో అవి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మీకు నేను అప్డేట్ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ జెండర్ అడుగుతున్నాడు, అలాగే జెండర్ ఇచ్చండి. సెలెక్ట్ ఎథెన్సిటీ తర్వాత ఫ్రెండ్స్ ఇవి అయితే ఇక్కడ చూసుకోండి. ఎంప్లాయింగ్ బ్రాండింగ్ అని అడుగుతున్నారు. ఇవైతే కంపల్సరీగా మీ ఓన్గా అయితే మీరు ఇచ్చుకోవాల్సిందే. ఇవన్నీ మీరు ఓన్గా ఇచ్చుకోవాల్సిందే ఫ్రెండ్స్.
ఇక్కడ సపోజ్ నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ నా వేలో నేను చెప్తున్నా. ఇక్కడ హౌ డిడ్ యూ అన్నాడు, సారీ హౌ డిడ్ యువర్ అబౌట్ యువర్ సోషల్ మీడియా, సింపుల్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ వాట్ ఆర్ యూ గ్రాస్ యాన్యువల్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అంటారు, అది మీ ఇష్టం. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ యువర్ క్రాసింగ్ యాన్యువల్ శాలరీ ఎక్స్పెక్ట్, నేనైతే మోర్ దాన్ 4.5 lakh అండి. లాంగ్వేజ్ స్కిల్స్ అది మీ ఇష్టం. బేసిక్ A1 ఇంటర్మీడియట్ అది మీ ఇష్టం వచ్చేసి. ఆర్ యూ కాన్ఫిడెంటబుల్ వర్కింగ్ ఆన్ రొటేషనల్ షిఫ్ట్, ఎస్. ఇక్కడ డూ యూ నీడ్ ఏ వీసా ఆర్ వర్క్ పర్మిట్ టు వర్క్ ఇన్ ది చూజన్ లొకేషన్, ఎస్. ఇక్కడ రోబోట్ మీద క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే మెయిల్ మీద అయితే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ అసెస్మెంట్ రాయాలనుకున్న వాళ్ళకు మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే